మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లంతా కూడా పూర్తి స్థాయిలో తమ మద్దతు ప్రకటించి వారిపైన అవిశ్వాస తీర్మానానికి కూడా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్, ఓవరాల్గా ఒక 2 డేస్ నుంచి కూడా ఇదంతా కూడా ఒక ఉత్కంఠితమైనటువంటి అంటే చర్చకు దారితీసింది. ఓవరాల్గా వారిని డబ్బుతో మభ్యపెడుతున్నారనే కోణంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ ఓవరాల్గా ఈరోజు జరిగిన దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు నిన్నటిదాకా డబ్బు సంచులతో తిరిగింది వాళ్ళు, గోవా ట్రిప్లకు, సింగపూర్ ట్రిప్లకు, హాంకాంగ్ ట్రిప్లకు పోయింది వాళ్ళు. కౌన్సిలర్లు అందరూ ఇన్నే ఉన్నారు, వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రు. ఈ దుర్మార్గ పాలన అవశేషాలు కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉండొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో తీర్మానం చేసుకున్న తర్వాత వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా కౌన్సిల్లో ఎటువంటి చర్చ జరగలే, అవినీతి మీద చర్చ జరగలే, నిధుల మీద చర్చ జరగలే. కేవలం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మంత్రి గారు ఏం చెప్తే అది వినడానికి తోలుబొమ్మల్లాగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కోపం మీద ఉన్నారు. వాళ్ళు ఏ సమస్య కూడా ప్రస్తావన చేయలేకపోయినారు. కౌన్సిల్లో వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తీసుకొచ్చి అక్కడ నిధులు కేటాయించుకోలేకపోయినారు. వాళ్లకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈ 4 సంవత్సరాలు. అందుకే ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వీళ్ళందరూ కూడా కొద్దిగా చేతులు కట్టేసినట్లయింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఒకటి వచ్చింది. కాబట్టి మళ్ళీ మేము ఆ ప్రజల దగ్గరికి పోవచ్చు, కౌన్సిల్ను అర్థవంతంగా నడుపుకోవచ్చు, కౌన్సిల్లో ప్రజా సమస్యల ప్రస్తావన తీసుకురావచ్చు, నిధులను కూడా తీసుకురావచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు అన్ని పార్టీల వ్యక్తులు ఈరోజు వచ్చి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గించుకున్నారు. ఒక్కటి ఆలోచించండి, ఎంఐఎం కానీ బీజేపీ కానీ కలుస్తారా? కలవరు. కానీ ఎందుకు మహబూబ్ నగర్లో కలిసినరు అంటే, మహబూబ్ నగర్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండే. గత 9.5 సంవత్సరాలుగా ఒక రాజరికపు వ్యవస్థ, అమానుషమైన పరిపాలన ఇక్కడ కొనసాగింది. కాబట్టి ప్రజలు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ను ఓడించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించినరో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి కౌన్సిలర్లకు కూడా అర్థమైంది. ఈ 1 సంవత్సరం అన్నా ప్రజల దగ్గరికి పోదాం, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుందాం, వార్డులను డెవలప్ చేసుకుందామని ఒక మంచి మనసుతోటి డెవలప్మెంట్ ఓరియంటెడ్గా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అంటే సార్, మీరు అన్నట్లుగా ఇంకొక 1 ఇయర్ మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చేవారు కానీ మీరు కానీ ఎట్లా దీన్ని ప్రాసెస్ చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో మిగిలిన ఈ కాలాన్ని ఎట్లా ఉపయోగించుకోబోతున్నారు? ఇప్పుడు నేనైతే ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక టీం వర్క్ చేయాలనేటువంటి నేను పార్టీలకు అతీతంగా ఈరోజు కౌన్సిలర్స్ అధికారిక పదవిలో ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళని. వాళ్ళ టర్మ్ అయిపోయేదాకా వార్డులకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ వార్డు ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ప్రజలు ఓట్లేసి వాళ్ళని గెలిపించారు. కాబట్టి నా సంపూర్ణ సహకారం ఉంటుంది అందరికీ. ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న 49 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళకు కూడా నా సంపూర్ణ సహకారం వార్డులలో ఉంటుంది. మనం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేయాలి, మహబూబ్నగర్ ప్రజల కోసం పనిచేయాలి తప్ప మిగతావేవి కూడా ఆలోచించకూడదు, నారో మైండెడ్గా ఉండకూడదు మనం. కాబట్టి ఈరోజు అందరూ కలిసి ఒక మెసేజ్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల కోసం పనిచేసేది ముఖ్యం తప్ప ఈ పార్టీలకు అతీతంగా కూడా మనం సందర్భాల్లో పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈరోజు మహబూబ్ నగర్లోని కౌన్సిలర్లు ఒక ఎగ్జాంపుల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎగ్జాంపుల్గా నిలిచిర్రు. కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. ఈ డమ్మీలు, కీలుబొమ్మ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రిమోట్ కంట్రోల్ ఆడిస్తే ఆడేటట్టుగా ఉన్న వీళ్ళను పక్కకు తప్పించి నిజంగా ప్రజల కోసం పనిచేసే చైర్మన్ రావాలి, వైస్ చైర్మన్ రావాలి. వాళ్ళ నాయకత్వంలో కౌన్సిల్లో ప్రజా సమస్యల ప్రస్తావన రావాలి. అందరూ కలిసి మహబూబ్ నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి. నా వంతు సాయంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో, సంబంధిత మంత్రులతో మాట్లాడి మున్సిపాలిటీకి అత్యధికమైన నిధులు ఎట్లా తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరితో చర్చించి ఒక టీం వర్క్గా మేము ముందుకు పోదలుచుకున్నాం. చాలా మున్సిపాలిటీలో ఇదే తరహా కొనసాగుతూ వస్తుంది. కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇబ్బంది కాబోతుంది, భవిష్యత్తులో తిరిగి తమే అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట, అట్టనే ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంకా వాళ్ళకి అర్థమైతే లేదు ప్రజలు బండకేసి కొట్టిరని. కేసీఆర్ను కూడా బండకేసి కొట్టిరు కామారెడ్డిలా. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లే. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రజలు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోమని చెప్తే 2 రోజులు కాలేదు, అసెంబ్లీ మొదలే కాలేదు, ప్రమాణ స్వీకారం కాలేదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం 3 నెలలు ఉంటుంది అని చెప్పి వాళ్ళ మనుషులు, వాళ్ళ చెంచగాళ్ళు అందరూ కూడా టీవీలలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు
ఇప్పుడే కాదు 3 నెలల్లో కాదు 30 ఏళ్ళైనా సరే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఓటేయరు. ఎందుకంటే అంత దారుణంగా మోసం చేసిన తెలంగాణ ప్రజలను, దోసుకున్నది తెలంగాణ ప్రజలను. మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టే నిలువెత్తు సాక్ష్యం. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు కూడా నిలువెత్తు సాక్ష్యం. కాబట్టి ప్రజలు, మహబూబ్నగర్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, చాలా క్లారిటీతో ఉన్నారు. మళ్ళీ ఒకసారి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి నీళ్లు పోసే ప్రయత్నం చేయరు. శాశ్వతంగా బొందగబెట్టే కార్యక్రమం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతా ఉంది. ఓవరాల్గా చూస్తున్నాం మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చాలా రోజులుగా పూర్తి స్థాయిలో ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా పూర్తిగా కౌన్సిలర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్లంతా కూడా తిరుగుబాటు చేశారు. మొత్తంగా ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అంతా కూడా ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉంది. రాబోయే రోజుల్లో నూతన చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న తర్వాత మిగిలిన ఈ సంవత్సర కాలంలో నిత్యం ప్రజలకు చేరువలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ నుండి.